ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో 1B నుంచి మనం క్లాసెస్ చెప్తున్నాం. లాస్ట్ క్లాస్లో ఆర్థో సెంటర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. ఈ క్లాస్లో స్ట్రైట్ లైన్స్ నుంచి మనకు రెండు ఇంపార్టెంట్ థియరమ్స్ ఉన్నాయి కదా, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరమ్ను ఇమేజ్ థియరం. ఈ క్లాస్లో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరం నేర్చుకుందాం. దాని ప్రూఫ్కి వెళ్ళే ముందు ఇది మీకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 61లో 3.10.3 అనే థియరం. ఈ థియరం రిజల్ట్ కనుక మీరు టెక్స్ట్ బుక్లో చూస్తే ఇలా ఈజ్2 అంటే h-x1:a, k-y1:b ఇలా ఈజ్2లో ఉంటుంది. కొన్ని మెటీరియల్స్లో చూసినప్పుడు మీకు బైల్లో ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇలా ఉంటే మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఇలా ఈజ్2లో రాశారు అంటే సింగిల్ లైన్లో స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తుందని టైపింగ్లో అలా చేస్తుంటారు. ఈ రెండిట్లో ఎలా ఇచ్చినా సరే ఒకటే. క్లాస్లోకి వెళ్దాం. వైట్ పేపర్ తీసుకోండి, 2 సైడ్స్ మార్జిన్స్ డ్రా చేయండి. అదేవిధంగా స్టేట్మెంట్స్ నీట్గా రాసుకుని దాన్ని ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో మనకి స్టేట్మెంట్ ఏమైనా ఉందంటే, ఇఫ్ క్యూ h, k ఈజ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఏంటో తెలియాలంటే మీకు జియోమెట్రికల్ ఫామ్లో చెప్తేనే అర్థమవుతుంది. అందుకే ఒక రఫ్ డయాగ్రాము ఇక్కడ గీసి చూపిస్తాను. ముందు మనం ax + by + c = 0 అనేటువంటి ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ ఇది లైను, ఓకే. ఈ లైన్ మీద నుంచి px1, y1 అనేటువంటి పాయింట్కి ఒక లైన్ డ్రా చేస్తున్నాం. అది ఎలా డ్రా చేస్తున్నాం? పర్పెండిక్యులర్గా డ్రా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి డ్రా చేసాం అనుకోండి, ఇలా డ్రా చేస్తున్నాం ఒక లైను. సో ఏ పాయింట్ మీదకి p కదా, కాబట్టి ఇక్కడ p ఉంటుంది. p అనే పాయింట్కి ఈ లైన్ నుంచి ఒక లైన్ ఇలా డ్రా చేశాను. ఇప్పుడు ఈ లైన్ ఉంది చూసారా, ఈ లైను ax + by + c అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇక్కడ 90 degrees ఉంటుందన్నమాట. ఏ పాయింట్ నుంచి డ్రా చేశాను? q నుంచి డ్రా చేశాను. ఈ q అనే లైను పర్పెండిక్యులర్గా డ్రా చేశాను. అది ఎక్కడుంది? ఫుట్ అడుగునుంది. కాబట్టి ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ పాయింట్ అవుతుంది. మరి ఈ లైన్కి కూడా ఒక నేమ్ ఇచ్చారు కదా, ఆ నేమ్ అంటే ax + by + c = 0. ఈ ఈక్వేషన్ ఇక్కడ రాసుకోండి అయింది. ఇది రఫ్ డయాగ్రాము. ఈ రఫ్ డయాగ్రామ్ని మనం భవిష్యత్తులో మళ్ళీ యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఈ మార్జిన్లో రాసుకుంటాను. అది మనం చేస్తున్న ప్రాబ్లంకి సంబంధం లేదు అని చెప్పడం కోసం, అంటే మనం యూజ్ చేసుకుంటామని చెప్పడం కోసం రెడ్ కలర్లో పెట్టాను. మీరు రెడ్ కలర్లో మాత్రం డ్రా చేయకండి. ప్రూఫ్లోకి వెళ్దాం. మనకి ఇచ్చిన పాయింట్స్ ఏమేమైతే ఇచ్చాడో దాని కండిషన్ ఏంటి రాసుకోవాలి. సో గివెన్ పాయింట్ ఈజ్ p x1, y1 ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ q h, k. అదే కదా, అది మళ్ళీ ఎలా ఉంది? ఫ్రమ్ ద స్ట్రైట్ లైన్ ax + by + c = 0. సో ఇక్కడ రాయండి. సో ఇదనమాట ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మనకి ఏమైతే ఇచ్చాడో అది క్లియర్గా రాసాం. ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఉంది. దీని ఈక్వేషన్ మనకు తెలుసు, దీని ఈక్వేషన్ తెలియదు. దీని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పాయింట్ ఉంది కాబట్టి స్లోప్ తెలిస్తే తెలిసిపోద్ది. మరి ఈ స్లోపు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి. కాబట్టి ax + by + c = 0 ఈక్వేషన్ స్లోప్ కనుక్కుంటే ఈ స్లోప్ వచ్చేస్తుంది కదా. అందుకని ఫస్ట్ ఈ లైన్ స్లోపు కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ ax + by + c = 0. స్లోప్ కనుక్కోవాలంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ తెలియాలి. అందుకే ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫాము y = mx + c. అంటే ఇచ్చిన ఏ ఈక్వేషన్ అయినా y = అని రాస్తే x ముందున్న కోఎఫిషియంటే దాని యొక్క స్లోప్ అవుతుంది. సో దీన్ని కూడా అలా రాద్దాం. అంటే y అంటే by కదా, దీన్ని మాత్రం లెఫ్ట్ సైడ్ ఉంచి axని cని RHS సైడ్కి ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే అది ఇలా వస్తుంది. by ఒక్కటి మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంచాం. ఇటు +ax కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు -ax. ఇది +c కాబట్టి రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ అయినప్పుడు -c. కానీ మనకు y ఒకటే ఉండాలి. ఇక్కడ y ముందు కోషెంట్ కూడా ఉంది. కోషెంట్ అటు తీసుకెళ్ళాం అనుకోండి, b అనేది yని మల్టిప్లై చేస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే డివిజన్ చేస్తుంది. సో డివిజన్ చేసినప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ని డివిజన్ చేస్తుంది. అంటే ఇలా వస్తుంది అనమాట. b అనేది -axని డివిజన్ చేస్తుంది, ఈ b అనేది -cని డివిజన్ చేస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం ఇంకా సింప్లిఫై చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే mని సపరేట్గా ఒక బ్రాకెట్లో రాస్తున్నాను చూడండి. x ఒకటే బయట తీస్తే ఇదంతా కాన్స్టెంట్ కదా, -a/b అంటే కోషెంట్ అవుతుంది. ఇదంతా ఒక బ్రాకెట్లో ఉంచాను. మనకి ప్లస్ కావాలి కాబట్టి ప్లస్ పెట్టి ఈ కాన్స్టెంట్ మొత్తాన్ని బ్రాకెట్లో పెట్టాను. అంటే y = m, ఇదంతా m.
ఎక్స్ ప్లస్ సి ఈ ఫామ్లో వచ్చింది కదా. సో ఎప్పుడైతే ఈ ఫామ్లోకి వచ్చిందో ఎం అనేది మైనస్ ఏ బై బి అవుతుంది. సో స్లోప్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ మైనస్ ఏ బై బీనేనా. మనకి ఇలాంటివి ఎన్ని స్లోప్లు వస్తాయి, 2 వస్తాయి కాబట్టి M1 అనేటి నేమ్ ఇచ్చాను. ఇక నెక్స్ట్ ఈ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ స్లోప్ ఫైండ్ అవుట్ చేసే ముందు నాకు తెలుసు B/A అని, అది ఇక్కడ రాశాను. ఎలా తెలుసు అనేది మీకు డౌట్ ఉంటుంది కదా, దానికి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ రాసుకుందాం. సో ఇది ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఈ స్లోప్ని ఎలా తీసుకొచ్చానో చూద్దాం. ఓకేనా. మనకి ఒక ఫార్ములా ఉంది. ద 2 నాన్ వెర్టికల్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అని. సరే చూడండి ఒకసారి, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం 2 స్లోపుల్ని పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి 2 స్లోపుల్ని ప్రొడక్ట్ చేస్తే దాని యొక్క ప్రొడక్ట్ -1కి సమానం అవ్వాలి. అంటే M1 ఇంటూ M1, ఫస్ట్ దాని స్లోపు రెండో దాని స్లోపు. పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్ అప్లై అవుతుంది. సో దాని వాల్యూ -1. ఒకవేళ మనకి M1 ఒకటే కావాలి లేదా M2 ఒకటే కావాలి, ఒకటి తెలుసు అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది, ఇది ఇంటూ కాబట్టి ఇటు వస్తే బై అవుతుంది. అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే నాకు ఇది తెలుసు అంటే ఏంటి, M1 తెలుసు, M2 కావాలి. అప్పుడు M2 కావాలంటే ఇది 1 కదా, ఇది 2. ఒకవేళ 2 కావాలంటే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. అప్పుడు M2 ఈక్వల్ టు -1/M1 కదా. సో ఆ ఫార్ములా వేసాను అనమాట. ఇప్పుడు M2 నాకు కావాలి, -1 ఇందులో ఇది వేసుకోవాలి, ఈ యొక్క స్లోపు. ఓకేనా. ఇప్పుడు బైని తీసి ఇంటూ కనుక రాస్తే కింద ఉన్న డినామినేటర్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. సో M2 ఈక్వల్ టు -1 ఇంటూ, అంటే డినామినేటర్ డివిజన్ తీసేసి మనం మల్టిప్లికేషన్ వేసాం, వెంటనే కింద ఉన్న ఫ్యాక్టర్ రివర్స్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, B/A అలాగే వస్తుంది. 1 ఇంటూ ఎనీథింగ్ 1 అని అదే కదా. సో ఇది నేను ఇలా ఫైండ్ అవుట్ చేశాను, అందుకే సింగిల్ స్టెప్లో ఇక్కడ ఇలా రాశాను. సో మనకి M1 తెలుసు, M2 తెలుసు. ఇప్పుడు ఈ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. ఈ లైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్లోపు పాయింట్ ఇంటర్సెప్ట్ ఫామ్ తెలుసా, పాయింట్ స్లోపు ఈక్వేషను, సారీ అమ్మ నేను ఇంటర్సెప్ట్ అన్నాను, ఈక్వేషను. ఈ ఈక్వేషను y - y0 ఈక్వల్ టు M ఇంటూ x - x0. y0 x0 అంటే ఇవమ్మ, ఇక్కడ 1 y1 అని ఉంది, ఇక్కడ ఫార్ములాలో y0 x0 అని ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది y1 అవుతుంది, ఇది x1 అవుతుంది. ఈ ఫార్ములాలో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తూ M ప్లేస్లో B/Aని సబ్స్టిట్యూట్ చేస్తూ ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. y - y1, y0 ప్లేస్లో y1 అని చెప్పాను కదా. M స్లోప్ ఎంత, B/A అంటే M ప్లేస్లో B/A, x - x1. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ డినామినేటర్ తీసుకెళ్తే ఏ ఉంది కదా, ఏ y - y1 మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే a ఇంటూ y - y1 ఈక్వల్ టు ఏ అటు వెళ్ళిపోయింది, ఇక్కడ b ఒకటే ఉంటుంది, b ఇంటూ x - x1. దీన్ని ఇంకా నేను ఎక్స్పాండ్ చేయట్లేదు బ్రాకెట్ తీసి, ఎందుకంటే ఇలాగే వాడేసేయచ్చు. సో నెక్స్ట్ ఈ వచ్చినటువంటి ఏదైతే ఉందో లైను, ఇది లైన్ కదా, ఈ లైన్ మీదే, అంటే ఈ లైన్ మీదే Q అనే పాయింట్ ఉంది కదా, అంటే ఈ Q అనే పాయింట్ ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది సాటిస్ఫై చేయాలి. సో y ప్లేస్లో K, x ప్లేస్లో h వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టే వస్తుంది. y ప్లేస్లో మాత్రమే K వస్తుంది, x ప్లేస్లో మాత్రమే h వస్తుంది. నెక్స్ట్ K - y1 ఇక్కడ కదా మనకు రిజల్ట్ కనబడుతుంది, సింగిల్గా ఉంది, ఈజ్ టు B అని ఉంది, కానీ మనకి ఇక్కడ ఏముంది, ఏ ఉంది. అందుకని ఏం చేసాం, ఈ ఈక్వేషన్ నుంచి బీని లెఫ్ట్ సైడ్కి, ఏని రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేసాం. బి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి డినామినేటర్లోకి వచ్చి K - y1/B అయింది. ఓకే. ఏ K - y1ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఏ రైట్ సైడ్ h - x1/A అయింది. మనకు కావలసిన రిజల్ట్లో సగం వచ్చేసింది చూడండి, ఈ 2 వచ్చేసింది. సో దీనికి ఒక నేమ్ ఇచ్చుకుందాం, లాంబ్డా అని. ఓకే.
అలాగే ఒక ఈక్వేషన్ నెంబర్ 1 అని కూడా ఇచ్చేద్దాం, ఎందుకంటే మళ్ళీ దీన్ని ఫ్యూచర్లో వాడవలసి ఉంటుంది. సో దీని నుంచి x1 y1 h k ఉన్నాయి కదా, ఏది కావాలన్నా రాసుకోవచ్చు. మనం h కామా kనే యూజ్ చేస్తాం కాబట్టి ఈ రెండింటి నుంచి h వాల్యూ k వాల్యూ సపరేట్గా రాసుకుందాం. కాబట్టి నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఇది మళ్ళీ నేను ఫ్యూచర్లో యూజ్ చేస్తానని చెప్పాను కదా, అందుకే ఇక్కడ రాసుకున్నాను రెడ్ కలర్తో. ఓకే, ఈ రెండింటిని సపరేట్గా h-x1ని లాంబ్డాకి ఈక్వల్ చేద్దాం, k-y1ని లాంబ్డాకి ఈక్వల్ చేద్దాం. ఒకేసారి చేద్దాం కాబట్టి మధ్యలో ఒక చిన్న లైన్ డ్రా చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఏమో h-x1, రైట్ సైడ్ k-y1 రెండు కూడా సపరేట్గా ఈక్వల్ చేసాం. ఇప్పుడు ఏని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే ఏ లాంబ్డా అవుతుంది, ఇక్కడేమో బి లాంబ్డా అవుతుంది. లెఫ్ట్ సైడ్ h-x1 ఉంటుంది, k-y1 ఉంటుంది. అది చేయండి. మనకు కావాల్సింది h మాత్రమే, x1 అక్కర్లా. అందుకని x1 అది తీసుకెళ్ళామనుకోండి, -x1 కాస్త ప్లస్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కావాల్సింది మనకి k మాత్రమే, y1 అవసరంలా. కాబట్టి -y1 రైట్ సైడ్కి వెళ్తే +y1 అవుతుంది. సో h = x1 + a లాంబ్డా, k = y1 + b లాంబ్డా అవుతుంది. ఈ రెండు వాల్యూల్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, అందుకే ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ద పాయింట్ QH, K ఆల్సో లైస్ ఆన్ ద స్ట్రైట్ లైన్ AX + BY + C. ఫస్ట్ మనం ఈ హెచ్లు కేలు ఈ లైన్ మీద ఉంటాయి అని తీసుకుంటే మనకి HK అనేటువంటి వాల్యూస్ వచ్చినాయి. ఈ HK వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది కూడా సాటిస్ఫై చేయాలి, ఎందుకంటే ఈ లైన్ మీదే Q అనే పాయింట్ ఉంది. సో అదే రాసాం. ఇప్పుడు H, K వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x ప్లేస్లో h సబ్స్టిట్యూట్ చేసాం, y ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేసాం. కానీ h అంటే మనకు అనుకున్నాంగా, ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చా అంటే a ఇంటూ ఇదంతా వస్తుంది, b ఇంటూ ఇదంతా వస్తుంది. సో రాయండి. a h కదా, h అంటే h ప్లేస్లో ఇది రాసాం, ప్లస్ b k కదా, k అంటే k ప్లేస్లో ఇది రాసుకున్నాం, ప్లస్ c గానే ఉంది ఈక్వేషన్లో. నెక్స్ట్ ఈ బ్రాకెట్స్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే ax1 a ఇంటూ x1 ax1 a ఇంటూ a లాంబ్డా a² లాంబ్డా. ఎందుకంటే బ్రాకెట్ ఓపెన్ చేసినప్పుడు బ్రాకెట్ ముందు ఉన్నటువంటి కోఎఫిషియంట్తో బ్రాకెట్లో ఉన్న ఈచ్ టర్మ్ని మల్టిప్లై చేయాలి కదా, అందుకని అనమాట. b ఇంటూ y1 by1, b ఇంటూ b² పక్కన లాంబ్డా ఉందంటే లాంబ్డా, ఈ ప్లస్ అలాగే ఉంటుంది. ఇందులో మనం ax1 by1 c ఒక పక్కన ఉండేటట్టుగాను a² b² లాంబ్డాలు ఇంకో సైడ్ ఉండేటట్టుగా విడివిడిగా రాసుకుందాం. ఓకే, దీన్ని బట్టి మనకి లాంబ్డాలన్నీ ఒక చోట వచ్చినాయి, ax1 by1 + c ఒక చోట వచ్చింది. దీంతో మనం కామన్ ఈజీగా తీయొచ్చు అనమాట. ఈ రెండింటి నుంచి లాంబ్డా కామన్ తీయొచ్చా? అవునా? ఇదేమో రైట్ సైడ్కి పంపించవచ్చా? ఇది రైట్ సైడ్కి పంపిస్తే ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్, అంటే ఈ మొత్తం మైనస్ అవుతుంది. అందుకని బ్రాకెట్ ముందు మైనస్ పెట్టి ఈ బ్రాకెట్లో ఈ వాల్యూ పెట్టాం. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి లాంబ్డా కామన్ తీస్తే లాంబ్డాలో లాంబ్డా ఆఫ్ a² + b² ఉంటుంది. ఇప్పుడు నీకు లాంబ్డా కావాలి అంటే a² + b²ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ చేస్తే ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇది డినామినేటర్లోకి డివిజన్లోకి వచ్చేస్తుంది. అంటే ఇలా వస్తుంది, -ax1 + by1 + c / a² + b². ఒకసారి చూడండి, మనం ఫస్ట్ లాంబ్డా వాల్యూ ఇదని కదా ఫైండ్ అవుట్ చేసాం, మళ్ళీ లాంబ్డా వాల్యూ ఇదని వచ్చింది కదా, అంటే ఈ రిజల్ట్ మొత్తం దీనికి సమానమే కదా. అదే రాసేయండి. మనకి ఇదే మనకు కావలసినటువంటి ప్రూవ్ చేయవలసినటువంటి స్టేట్మెంటు. సో ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరం. ఇమేజ్ థియరం అంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇమేజ్ అంటే అద్దంలో ఇంతే దూరంలో కనిపిస్తుంది కదా, అంటే ఇమేజ్ అంటే ఈసారి ఇక్కడ కనుక్కుంటాం. సో దీని యొక్క కండిషన్ మనం సాటిస్ఫై చేసినప్పుడు ఇది వచ్చింది కాబట్టి దీని కండిషన్ సాటిస్ఫై చేస్తే డబల్ అవుతుంది అనమాట, ఇక్కడ 2 వస్తుంది. అది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా ఇంకా మీకు ప్రాబ్లమ్స్ చెప్పాలి, థియరమ్స్ చెప్పాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.